వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. తెలంగాణలో చాలా హాట్గానే నిన్నటి నుంచి పరిస్థితులు మారుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ముఖ్యంగా అందరూ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్న వేళ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ రాజీవ్ కుమార్ ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటించబోతారు అని అందరూ ఎదురు చూస్తున్న వేళ జస్ట్ దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇవాళ 3 గంటలకి, అంటే దాదాపుగా మీడియా అందరికీ ఆహ్వానం, 1:30 లంచ్, అలాగే ఆ తర్వాత 3 గంటలకి ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఎన్నికల నియమావళి, ఎన్నికల సరళి, దానికి సంబంధించిన నోటిఫికేషన్, పూర్తి స్థాయి డేట్స్తో సహా 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇక్కడ మొత్తం పార్లమెంటు ఎన్నికలకి జరగబోయే ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించబోతున్నారు. అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్న లోపే కవిత ఇంటికి ఈడీ, ఐటీ అండ్ సిబిఐ రైడ్స్ అనేది ఏకకాలంలో జరగడం నిన్న చూసాం. జరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. సాయంత్రం తర్వాత అరెస్ట్ అనే ఒక షాకింగ్ న్యూస్ అందరూ చూశారు. దాంతో కేటీఆర్, అక్కడే ఉన్న హరీష్ రావు వీళ్ళంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఇవాళే ఈడీ కూడా తనని అరెస్ట్ చేసిన సందర్భంలో కవిత బ్రదర్ ఎలా అయితే తను దుందుడుగ్గా చాలా ఈడీ ఆఫీసర్ల మీద చాలా రూడ్గా బిహేవ్ చేశారు అంటూ కూడా ఇవాళ ఈడీ తన ఇచ్చిన క్లారిఫికేషన్లో తెలియజేసింది. సో మొత్తంగా ఏంటి ఇది? కరెక్ట్గా ఏడాది క్రితం మార్చి 11న కవితని 7 గంటల పాటు విచారించింది ఢిల్లీలోని ఈడీ ఆఫీస్లో. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అనేక నోటీసులు వచ్చాయి. తను ఇంటి దగ్గర నుంచే తనని విచారించాలి, మహిళగా తనకు ఆ రైట్ ఉంది అని చెప్పేసి ఈడీని కోరుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి ఈ విషయంలో ఆగింది. ఇవాళ 19న కూడా, ఈ నెల 19న కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉన్నట్టుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే అసలు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత అరెస్టు దాదాపుగా జరగబోతుంది. ఎందుకంటే మొత్తం మనీష్ సిసోడియాని కూడా ఇదే విధంగా కరెక్ట్గా ఏడాది క్రితం ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏడాది క్రితం ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆయన్ని బయట తీసుకొచ్చారు. ఆ తర్వాత తీగలాగితే డొంక గదిలినట్టుగా అనేక మంది, అరుణ్ పిళ్ళై, బుచ్చిరావు, శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు, అలాగే వీళ్ళందరి పేర్లు వరుసగా వచ్చాయి. ఈ బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కవిత అకౌంటెంట్గా పనిచేయడం, ఆయన తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కవిత అరెస్ట్ కూడా కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు మొత్తం కంప్లీట్ అయ్యాయి. మొత్తంగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది మాత్రం చాలా ఉత్కంఠతను కలిగిస్తుంది. రాజకీయంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది దేశవ్యాప్తంగా కూడా. ఇక లిక్కర్ స్కామ్ అంటే అందరికీ తెలిసిందే. ఎలా హవాలా ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఏ విధంగా వీళ్ళు బదలాయింపులు జరిపారు అనేది అందరికీ తెలిసిందే. ఇండో స్పిరిట్ గ్రూప్కి 65% వరకు కూడా వీళ్ళు వాటాలు కేటాయిస్తూ చేసిన ఇందులో సౌత్ ఇండియా గ్రూప్గా ఉన్న దాంట్లో కవిత అనే మేజర్ రోల్ పోషిస్తూ తన ద్వారానే మొత్తం సౌత్ ఇండియాకి సంబంధించిన లిక్కర్ అంతా కూడా ఇక్కడ డీల్ చేసే విధంగా. అంతేకాదు మొత్తం దేశవ్యాప్తంగా లిక్కర్ వినియోగంలో తెలంగాణ అనేది 2వ స్థానంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే తెలంగాణలో ఒకవైపు తను బతుకమ్మ లాంటి కార్యక్రమాలు తీసుకుంటూ బతుకమ్మ జాగృతి, తెలంగాణ జాగృతి అనే కార్యక్రమాన్ని తీసుకొని బతుకమ్మ ద్వారా, అంటే ఆడపిల్లలకి బతుకునిచ్చేది బతుకమ్మ అని చెప్తూ ఉంటారు, అలా ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు అసలు ఏకకాలంలో ఈ స్కామ్లో తాను ఇరుకోవడం మాత్రం మహిళలుగా తెలంగాణ సమాజం, మహిళగా, అది కూడా కేసీఆర్ బిడ్డగా, తను ఒక ఐటీ ఎంప్లాయీగా, చదువుకున్న వ్యక్తిగా, విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసిన వ్యక్తిగా కవిత ఉద్యమ సమయంలో రావడం, ఆ తర్వాత ఎంపీ అవ్వడం, తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం, ఇలాంటి ఆవిడ పరిణామాలు అన్నీ చూస్తే కనుక తెలంగాణ సమాజం ఎలా చూస్తుంది, దీన్ని పొలిటికల్గా మిగతా పార్టీలు ఎలా క్యాష్ చేసుకోబోతున్నాయి, ఇది బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్, కాదు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్నాయి అని బీఆర్ఎస్, అసలు దీంట్లో మాకేం సంబంధం లేదు అంటూ కూడా బీజేపీ, ఇలా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. నిన్నే ఎన్నికల శంఖారావం పూరించడానికి మోడీ కూడా నిన్నే మల్కాజ్గిరిలో రోడ్ షో కూడా నిర్వహించారు. ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఆయన ఇలా ఢిల్లీ నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టడం, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈడీ అర్ధరాత్రి కవితని తీసుకెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితులు అయితే జరుగుతున్నాయి. ఇవాళ తనని ప్రవేశపెట్టబోతున్నట్టున్నారు. రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఇవాళ హాజరుపరచబోతున్నారు ఢిల్లీలో. రైట్, వీటన్నిటికీ సంబంధించి మాట్లాడదాం. ఇది పొలిటికల్గా బీఆర్ఎస్కి మైలేజ్ ఇస్తుందా లేదంటే డ్యామేజ్ చేస్తుందా? దీనికి సంబంధించి కాళ్ళ సుజాత గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, వీరేంద్ర బాబు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి అందరికీ.
నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా నరేష్ గారు మీరు ఒక్క మాట చెప్తే తర్వాత బండారు గారితో మాట్లాడదాం. ఎలా చూస్తున్నారు, ఏంటి ఇది ఇలాంటి పరిస్థితికి ఒకదాని తర్వాత ఒకటి ఓటమి తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు? మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీలు ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఓడదొడుకులు ఇవన్నీ చూస్తూనే వచ్చాము. ఇది మాకు ఏం కొత్త ఏం కాదు. ఈ రకంగా కక్షలు ఉంటాయని తెలుసు, ఈ రకంగా చేస్తామని తెలుసు. ఎందుకు అంటే కేంద్రం మీద ఏ ప్రాంతీయ పార్టీ చేయనటువంటి పోరాటాలు మేము చేసినాం. కేంద్రం మీద ఎక్కడ లేని ఒత్తిడి మేము తీసుకొచ్చినాం. వాళ్ళు చూపిస్తున్నటువంటి సవితల్లి ప్రేమని మనం చూపించాం. అంటే తెలంగాణ మీద లేదా దక్షిణ భారతదేశం మీద ఏ రకంగా వాళ్ళు చూపిస్తా ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయితే ఏ రకంగా ఫండింగ్ ఉంటుంది, మన దగ్గరకు వచ్చేసరికి ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ మేము కళ్ళకు కట్టినట్టుగా ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తాం. రేపు జాతీయ పార్టీగా ఇంకా అవతరించడానికి బలంగా ముందుకు పోయే దశలో వారు ఏదో రకంగా ఈ పార్టీని, ఈ కుటుంబాన్ని అడగదొక్కాలి, ఏదో అవకాశం ఉన్న ప్రతి దగ్గర వీళ్ళని చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్ర భాగంగా చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే 2.5-3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా వారి పేరు ఛార్జ్ షీట్లో లేదు, వారి ఎఫ్ఐఆర్ లేరు. వారు ఎన్నిసార్లు కూడా కలిసినప్పటికీ కూడా, ఎన్నిసార్లు విచారణలకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా, ఎన్నిసార్లు వారు విచారణలో పాల్గొన్నప్పటికీ కూడా వారు ఒక సాక్షిగా మాత్రమే వారు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మొదటిసారి ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన తర్వాత డైరెక్ట్ రావడం, ఎంక్వైరీ చేయడం, ఇమ్మీడియట్ అరెస్ట్ చేయడం, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగానే అరెస్ట్ చేయడం, మరీ ముఖ్యంగా శనివారం ఆదివారం 2 రోజులు కోర్టుల వాదోపవాదం జరగవని తెలిసిన తర్వాత కూడా కావాలని చెప్పి ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఒక కుట్రలో మనకు కనబడతా ఉంది. ఇంకొక ముఖ్య విషయం, ఈ రోజు మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అవుతా ఉంది. ఎందుకు ఒక రోజు ముందే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ స్కామ్ లో ఉన్నటువంటి అంత తొందర ఏం వచ్చింది ఈ ఒక్కరోజు ముందే? ఎందుకు గతంలో ఎందుకు మిగతా వాళ్ళని ఎందుకు చేయలేకపోయారు? మిగతాలో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి పేర్లను అందరిని ఎందుకు అక్యూజ్ అందరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? కేవలం కవిత గారి మీద కక్షపూరితంగా ఎందుకు వివరిస్తా ఉంది? మొదటి నుంచి వారు చెప్పింది ఏంటి? మేము ఒకటే చెప్తున్నాం, లిక్కర్ స్కామ్ అనేది సిబిఐ ఈడీలు చేసి తీసుకొచ్చిన కావు, కేవలం బీజేపీ ఎంపీలు మాత్రమే వారు చేసి ప్రెస్ మీట్లు పెట్టి రిలీజ్ చేసినటువంటి ఒక స్క్రిప్ట్ ఇది. ఆ స్క్రిప్ట్ ని మిగతా సంస్థలు ఫాలో అవుతున్నారు. నేను ఒక బీజేపీ గురించే మాట్లాడాను. గతంలో కాంగ్రెస్ పార్టీని మోదీ గారు అనేక రకాలుగా విమర్శించారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో. కానీ నరేష్ గారు ఒక్క విషయం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, అలాంటప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి ఏమో అనుకూరుతుంది? ఇప్పుడు అదే కదండి, అధికారం లేదు కాబట్టే కదా. ఇప్పుడు లేనటువంటి పార్టీని, అంటే గతంలో ఉన్నటువంటి పార్టీని ఏ రకంగా దింపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుట్రలు పని చేసినాయి కదా, సక్సెస్ అయ్యారు కదా వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీనేమో ఆ పార్టీకి బి టీం అని, ఆ పార్టీ ఏమో ఈ పార్టీకి బి టీం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి అంటే తెలంగాణకు రక్షణగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఎక్కువ చేసిన ఈ 2 పార్టీలే కదా. అంటే ఎక్కడా కూడా మాతో పాటు పరిపాలనలో పోటీ పడకుండా, అభివృద్ధిలో పోటీ పడకుండా, సంక్షేమంలో పోటీ పడకుండా, కేవలం గోబెల్స్ ప్రచారంలో పోటీ పడి ఆ 2 పార్టీలు ఒక కుట్ర కోణంతో ఈరోజు మా పార్టీని ప్రజలు తప్పుదోవ పట్టించి ఈరోజు సార్ ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు తీర్చిన తీర్పు అంతిమం కాదంటే